ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తామని మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లోని విద్యార్థులకి ఉచితంగా పంపిణీ చేయనున్న సైకిళ్లను సందర్శించారు. విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. అనంతరం సింధూర మీడియాతో మాట్లాడుతూ నారాయణ గ్రూపు తరపున 6 కోట్ల రూపాయల సొంత నిధులతో ఏకంగా 10,000 హీరో బ్రాండ్ సైకిళ్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. తొలి విడతగా వారం రోజుల్లోనే 7,000 సైకిళ్లను విద్యార్థులకు అందజేయబోతున్నామని, ఇటీవల కురిసిన వర్షాల కారణంగానే ఈ పంపిణీ కాస్త ఆలస్యమైందని తెలిపారు. మంత్రి నారాయణ గారు తన చిన్నతనంలో వీఆర్ హైస్కూల్లో చదువుకునేటప్పుడు మధ్యాహ్న భోజనం కోసం నడుచుకుంటూ వెళ్లి ఎదుర్కొన్న రవాణా కష్టాలను గుర్తు చేసుకున్నానన్నారు. నేటి తరంలో ముఖ్యంగా బాలికలు పాఠశాలల నుంచి మధ్యలోనే డ్రాపౌట్ కాకుండా సురక్షితంగా బయటికి చేరుకోవాలనే విశాల ఆశయంతోనే ఈ సైకిళ్ల పంపిణీ ప్రణాళికను రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగర అధ్యక్షుడు మామిడాల మధు, నాయకులు జహీర్, బాలాజీ, మొయినుద్దీన్, తిరుమల నాయుడు, డాక్టర్ పోకల రవి, దర్శి హరికృష్ణ, ఏడుకొండలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సింధూర నారాయణ. నేను మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు విఆర్ గ్రౌండ్స్లో పిల్లలతో కలిసి 9th క్లాస్ పిల్లలతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు నారాయణ గారు ఎంత చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చారో. ఆ చిన్న కుటుంబం నుంచి పైకి రావడానికి ముఖ్యమైన రీజన్ ఆర్ ద ఓన్లీ రీజన్ ఎడ్యుకేషన్. చదువు మీద ఒక్కటే డిపెండ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోకపోయినా తను ఫస్ట్ పర్సన్, మా ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇస్ నారాయణ గారు. 5 మంది పిల్లల్లో తనే పెద్దవాళ్ళు కాబట్టి తన మీద ఎంతో బాధ్యత ఉండింది. అది మా నానమ్మ గారి ప్రోత్సాహంతో తను చదువుకోకపోయినా కూడా చదువు ద్వారానే ఫ్యూచర్లో జాబ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇంకేమైనా చేయాలనుకున్నా పాసిబుల్ అని తను ఎంతో తనకున్న 5 మంది పిల్లల్ని ఒకరిని డాక్టర్ని చేశారు, ఒకరిని ఇంజనీరింగ్ చేశారు, ఒక చేత పిహెచ్డి చదివించారు, అలాగే ఇంకొక చేత డిగ్రీ ఒక మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యేటట్టు చూశారు. అలాగే నారాయణ గారిని డిగ్రీలో ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండిట్లోనూ గోల్డ్ మెడలిస్ట్ సాధించేంత వరకు ఆమె నిద్రపోలేదు. ఇక్కడ పిల్లలు కూడా నా పక్కనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ తెలియాలి. తను వీఆర్ హై స్కూల్లో చదువుకున్నారు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు, అంటే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ అనేది ఉండేదండి. ఆ లంచ్ బ్రేక్లో ఒకప్పుడులాగా, అంటే ఇప్పుడులాగా ఆ రోజుల్లో క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు కాదు. అలాగే మా ఫ్యామిలీకి అంత స్తోమత కూడా లేదు, అంటే క్యారేజీలు కట్టించి ఇచ్చేంత స్తోమత లేదు. సో వీఆర్ కాలేజ్ నుంచి మా ఇల్లు ఎక్కడో హర్నాథపురంలో ఉండేది. ఆ 1 అవర్లో ఇక్కడి నుంచి హర్నాథపురంకి తను మాకు తన స్టోరీ చెప్పేటప్పుడు నడిచెళ్ళి అక్కడ తినేసి వచ్చి మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినేసి తర్వాత మళ్ళీ రాత్రిని పగళ్ళు కష్టపడి హోంవర్క్లు చేసుకొని ప్లస్ ఎక్స్ట్రాగా మెటీరియల్ చదువుకొని, అఫ్కోర్స్ తనకి లక్కీగా కొంతమంది మంచి టీచర్స్ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తను ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన, ఇంకా చెప్పాలంటే బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన మా తాతగారు ఒక నార్మల్ బస్ కండక్టర్ అయినప్పటికీ కూడా కొంతమంది మంచి ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల తను కష్టపడడం అన్నది జరిగింది. తనకి మంచి గైడెన్స్ ఇవ్వడం అన్నది జరిగింది, మంచి మనసు కూడా ఇవ్వడం అన్నది జరిగింది. దాని ద్వారా తను ఆ కష్టాలన్నీ తను గుర్తు తెచ్చుకొని తను చెప్పినప్పుడు అసలు నాకు అనిపించేది 1 అవర్లో ఇంత దూరం వెళ్ళి రావడం అంటే అది నడవడం కాదు, పరిగెత్తడమే. అందులోనూ వాళ్ళకి ఎంతండి ఆ కొంచెం అరిగిపోయేదేమో, అసలు కాన్సన్ట్రేషన్ కూడా ఎట్లుండేదో నాకు తెలియదు. అదే ఒకవేళ ఫెసిలిటీస్ కానీ బాగుండుంటే అసలు ఇంకా ఇంతలు పైకి ఎదిగే వాళ్ళు నేను ఊహించుకోగలను. ఎస్పెషల్లీ పెద్ద పిల్లలు, అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్, ఒక 9th క్లాస్ 10th క్లాస్ ఈ లెవెల్ పిల్లలు, వాళ్ళు డెఫినెట్గా సైకిల్ తొక్కగలరు. వాళ్ళు కేర్ఫుల్గా ఒక మెయిన్ రోడ్స్లో కూడా కేర్ఫుల్గా వెళ్ళగలరు, ఎందుకంటే చిన్నపిల్లలు అంతగా ఆలోచించలేరు కాబట్టి. సో వాళ్ళకి సైకిల్స్ అన్నవి అవి కూడా ఏదో పిచ్చి పిచ్చి సైకిల్ కాదు. మీరు కానీ చూసారంటే ఎక్సలెంట్ బ్రాండ్ హీరో బ్రాండ్ సైకిళ్ళు, అందులోనూ నారాయణ గ్రూప్ క్రాస్ చెక్ చేసి ఎంతో టెస్ట్ చేసిన సైకిల్స్ని గర్ల్స్కి బాయ్స్కి అందరికీ ఇప్పించాలి. మన మొత్తం వార్డులో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో అరౌండ్ 32 హై స్కూల్స్ ఉన్నాయండి. దానిలో 16 స్కూల్స్ని ఆల్రెడీ తను అప్గ్రేడ్ చేశారు. కానీ ఆ మిగతా స్కూల్స్ని కూడా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఆయనకు ఆల్రెడీ ప్లాన్స్లో ఉంది. నేను ఇందాడే చెప్పాను,
ఒకటైపోతే ఆయన అక్కడితో ఆగడు, ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారని. ఈ అప్గ్రేడేషన్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ టీచర్స్ని అప్గ్రేడేషన్తో పాటు పిల్లలు కమ్యూట్ చేయడానికి, అంటే స్కూల్స్కి వెళ్ళడానికి రావడానికి సేఫ్గా ఉండడానికి మంచి క్వాలిటీ సైకిల్స్ అన్నవి అందజేయాలి అనే మంచి ఉద్దేశంతో మీరు ఎట్లా అయినా నాకు తెలీదు, మీరు చెయ్యాలి అని మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ని మేము కూడా ఏకీభవించాము, ఎందుకంటే ఆ కష్టాలన్నీ మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి. సో అందుకని నారాయణ గ్రూప్ నుంచి 6 కోట్లు కేవలం ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్కి అనే సైకిల్స్ కొని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనేసి మేము స్పెండ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఒక 1 వీక్ లోపల మీరు చూస్తున్నారు అక్కడ గర్ల్స్ సైకిల్స్ బాయ్స్ సైకిల్స్ సపరేట్గా ఆల్రెడీ కొని పెట్టున్నాం. కొని కూడా చాలా రోజులు అయింది, కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము. కానీ డెఫినెట్గా 1 వీక్ లోపల డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. డెఫినెట్గా మీరు పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే మీరే టెస్ట్ చేయండి, మీరే ఎక్కండి, మీరే తొక్కండి, మీకు తెలుస్తుంది. డెఫినెట్గా ఇది పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్అవుట్ అవ్వకుండా, డ్రాప్అవుట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. స్కూల్స్లో నుంచి మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి పిల్లలు చాలామంది చాలా రీజన్స్ వల్ల, డబ్బుల విషయంలో స్తోమత లేకపోవడం వల్ల, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఎందుకులే చదివినా పెద్ద ఏం రాదని అనుకోవడము, లేకపోతే ఇంత కష్టపడి అంత దూరం నడవాలా రావాలా, లేకపోతే సేఫా, ఎస్పెషల్లీ అమ్మాయిలకి అది సేఫా, ఇలా ఎన్నో ఆలోచన వల్ల డ్రాప్అవుట్ పర్సంటేజ్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇది నేను తగ్గించాలి అంటే వాళ్ళకి సేఫ్గా ఒక మంచి వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తను అడిగారు. మేము 6 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్లో 7,000 సైకిల్స్ని ఒక 1 వీక్ లోపల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలాగే సెకండ్ ఫేజ్తో కలిపితే 10,000 సైకిల్స్, 10,000 సైకిల్స్ని మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పిల్లలు, హై స్కూల్ పిల్లలకి ఇవ్వబోతున్నాము. ఇంతేకాదు ఫ్యూచర్లో ప్లాన్స్ కూడా తను ఆల్రెడీ మాకు చెప్పారు, అంటే మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. మీరంత ఖర్చు పెట్టాలి, అండ్ డబ్బులు పెట్టడం కాదు, డబ్బులు నేను వేరే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇస్తారు, అడగకుండా కూడా వాళ్ళే పెట్టేస్తారు. ఎందుకంటే నెల్లూరు డెవలప్ అవుతుందని అందరికీ తెలుసు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి మేము చేస్తామంటున్నారు. కానీ నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు కావాలని స్పెసిఫిక్గా నారాయణ గ్రూప్ నుంచే కావాలన్నారు. కాబట్టి డెఫినెట్గా వీ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. అండ్ నెల్లూరు నగరం తనకు ఎంతో ఇచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది మహానుభావుల వల్ల, అది టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళ వల్ల తనకి ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదన్నా తనకు వచ్చాయి. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ నెల్లూరు డెఫినెట్గా బాగుండాలని తను కోరుకొని ఫ్యూచర్లో ఈ స్కూల్స్ అన్నిటినీ, హై స్కూల్స్ అన్నిటినీ ఒక చోటకి ప్రైమరీ, అంటే ఒక చోట 5వ తరగతి వరకు, ఒక చోట హై స్కూల్, ఇంకొక చోట మనకి 11th and 12th అంటే ఇంటర్మీడియట్, ఇలా ఉంటే పిల్లలకి పేరెంట్స్కి కూడా కష్టమైపోతుంది, డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుందని తను డిసైడ్ చేసింది. ఏంటంటే ఈ స్కూల్స్ అన్నిటినీ మీరు కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే సిబిఎస్ఈలో ఎల్కేజీ నుండి 12th grade వరకు ఒకే కాంపౌండ్ వాల్లో జరుగుతాయండి క్లాసులు. సో ఇట్స్ కాల్డ్ K-12 ప్రోగ్రామ్. ఆ K-12 ప్రోగ్రామ్ ఫార్మాట్లో మనము ఈ గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలి అంటే కేజీ నుంచి 12th grade వరకు ఒకే చోట కానీ పిల్లలు చదవగలిగితే డెఫినెట్గా పేరెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, పిల్లలకి రావడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే సైకిల్స్ అన్నవి కేవలం వాళ్ళ స్కూల్కి రావడానికే కాదు, వాళ్ళు ఏమన్నా హాలిడే రోజు కూడా వాళ్ళు ఏమన్నా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఉపయోగపడుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక చిన్న ఊరికి వెళ్ళాలన్నా ఉపయోగపడుతుంది. ప్లస్ పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట కానీ పొద్దున పూట కానీ వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే, ఎవరికి తెలుసు ఏదో ఒక రోజు ఏదో ఒక ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఆలోచించి ఈ సైకిల్ అన్నది డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని తను అనుకున్నారు. మేము ఇది చేసాము. అండ్ స్కూల్స్ని కూడా నేను చెప్పినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్ అన్నిటినీ కూడా తను సిబిఎస్ఈ లాంటి మెథడ్లో అన్ని స్కూల్స్ని కేజీ నుంచి 12th grade వరకు అప్గ్రేడ్ చేయబోతున్నారు. దాన్ని కూడా మనము ఫ్యూచర్లోనే చూస్తాము. దానికి కూడా నారాయణ గ్రూప్ డెఫినెట్గా తోడ్పడుతుందని మీ అందరి ముందు ఐఎమ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.